ఈ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ హైవే మొత్తం కూడా కలకలాడుతూ కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఉండే ఏపీ వాసులంతా కూడా కుటుంబాలతో కలిసి గ్రామాలకు పయనమయ్యారు. ఇక పండగని సొంతూళ్ల బాట పట్టడంతో జాతీయ రహదారిపై విపరీతమైన ట్రాఫిక్ అయితే కనిపిస్తోంది మనకి. అయితే సాధారణ రోజుల కంటే 50% ట్రాఫిక్ పెరిగిందనే చెప్పుకోవాలి. అటు రాత్రి నుంచే ఎల్బీ నగర్లో బస్సుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మామూలుగానే ఎల్బీ నగర్ పరిసరాలు వాహనాలతో కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ సంక్రాంతి హడావిడితో మరింత సందడి వాతావరణం కనిపిస్తోంది మొత్తం కూడా. అలాగే సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇదే అదునుగా ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల నుంచి వేలు దండుకుంటున్నారు. దొరికిందే సందు అనుకుని ఎంత రేట్లు పెరిగినా కూడా తగ్గేది లేదంటూ ఏపీ వాసులంతా కూడా ఊళ్లకు పయనమవుతున్నారు. విజయవాడ వైపు వెళ్లే బస్సులతో అటు అమీర్పేట్, ముసాపేట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, మియాపూర్, కూకట్పల్లిలోను కూడా పండగ సందడి మొదలైందని చెప్పుకోవాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పతంగ్ టోల్ ప్లాజా దగ్గర నుంచి మా ప్రతినిధి పుల్లారావు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. పుల్లారావు, ఎలా ఉంది ట్రాఫిక్ రద్దీ? మామూలుగానే మనకి ట్రాఫిక్ ఉంటూ ఉంటుంది, ఈ మధ్యన ఓఆర్ఆర్ మీద చూస్తూ ఉన్నాము. బట్ పండగ వాతావరణం అంటే ఇంకా అసలు అందరూ ఏపీకి వెళ్తూ ఉంటారు. సో చాలా మొత్తం వాహనాలతో నిండిపోయినట్లుగా కనిపిస్తోంది. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అక్కడ, ఏంటి? యాక్చువల్గా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆ టోల్ ప్లాజా వద్ద రద్దీ అనేది చాలా ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి అయితే ఎప్పుడు కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. కాకపోతే గతంలో టోల్ ప్లాజాల వద్ద మాత్రమే వాహనదారులు అనేవారు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేసిన పరిస్థితి అయితే ఉండేది. ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా ఉండేది కోసం అని చెప్పేసి టోల్ ప్లాజా నిర్వాహకులతోటి అదేవిధంగా పోలీసు యంత్రాంగము పూర్తి సమాలోచనలు జరిపిన తర్వాత వాళ్ళకు కొన్ని సూచనలు చేయడంతో ప్రజెంట్గా టోల్ ప్లాజా వద్ద వస్తున్నటువంటి వాహనదారులు మాత్రము ఆ టోల్ గేట్ దాటి వెళ్ళిపోతున్న పరిస్థితి క్లియర్గా కనబడుతుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి గతంలో మామూలుగానే తరచుగా వాహనాల రద్దీ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే సంక్రాంతి వచ్చిందంటే ఆ వాహనాలు అనేవి చాలా వేల సంఖ్యలో పోతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. నిన్న ఒక్కరోజే దాదాపు 55,000 వాహనాలు ప్రయాణించాయని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్న నుండి కూడా ఈ సంక్రాంతికి వెళ్ళేటటువంటి వాహనాల రద్దీ అనేది కొనసాగుతూ ఉంటుంది. రేపటి వరకు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులతో పాటు పోలీసులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా పోలీసు యంత్రాంగం చెప్తూ ఉండడం. వాహనాలు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. అదేవిధంగా అతివేగంగా వాహనాలు వస్తున్న నేపథ్యంలో వాహనదారులను కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నాము. ఎందుకంటే నిదానంగా వెళ్ళేసి గమనస్థానానికి చేరుకోండి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి ముఖ్యంగా పోలీసు పెట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాహనదారులు ఎవరైతే వేగంగా వెళ్తున్నారో వారిని ఆపి చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ క్లియర్గా కనబడుతూ ఉండడం జరిగింది. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి కొన్ని సూచనలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా కొన్ని సిగ్నల్స్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా వాహనదారులు అనేవారు క్షేమంగా గమ్యస్థానానికి వెళ్లే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందామని చెప్పేసి పోలీసు యంత్రాంగం చెప్తుంది. ముఖ్యంగా టోల్ ప్లాజా వద్దకు వచ్చే వరకు వాహనాలు అనేవి పూర్తి స్థాయిగా బార్లు తిన్న పరిస్థితి నెలకొనేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ గా చూస్తే మాత్రం టోల్ ప్లాజా నిర్వాహకులు ఈ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టినట్టు కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఫాస్టాగ్ సిస్టమ్ అమలు చేసిన తర్వాత కొన్నిసార్లు ఫాస్టాగ్ కూడా ఆగిపోయే పరిస్థితి ఉండేది, అంటే స్కాన్ కానటువంటి పరిస్థితి ఉండేది. సో ఈ సమయంలో హ్యాండీ స్కామ్స్ ద్వారా ఆ యొక్క విషయాన్ని కూడా వాళ్ళు రూపుమార్పారని కూడా చెప్పవచ్చు. సో ఈ విధంగా ఒకవేళ ఫాస్టాగ్ అనేది స్కాన్ కాని పక్షంలో హ్యాండీ స్కామ్ను ఉపయోగించేసేసి దాన్ని ఆ యొక్క వాహనాన్ని టోల్ దాటి పంపించే పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఉండటం వల్ల వాహనాలు అనేవి కేవలం టోల్ ప్లాజా వద్ద 2 నుంచి 3 సెకండ్ల వ్యవధిలోనే ఆ యొక్క టోల్ గేట్ దాటేసేసి వెళ్తున్న పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ప్రజెంట్గా చూస్తే మాత్రం హైదరాబాద్ నుండి విజయవాడ మార్గం మాత్రం వాహనాలు అనేవి కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు అంటే నిన్న అర్ధరాత్రి నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక 10,000 వాహనాలు వెళ్ళాయని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. సో ఈ విధంగా ఇదే రద్దీ కంటిన్యూ అవుతాయి. ఈ రోజు రాత్రి వరకు దాదాపు 60,000 నుంచి 70,000 వాహనాలు పూర్తి స్థాయిలో ఇక ఈ మార్గం గుండా ప్రయాణించే అవకాశం ఉందని చెప్పి టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యంగా ఈ యొక్క విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై సంబంధించేసి మధ్యలో ఉన్నటువంటి కోడలపాడు టోల్ ప్లాజా వద్ద కూడా ఈ యొక్క టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా అనేక రకాల చర్యలు జాగ్రత్తలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. కాకపోతే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో
మొదటగా వచ్చేది పంతకి టోల్ ప్లాజా. ఇక్కడ వాహనాలు మాత్రం చాలా ఎక్కువగా వస్తుంటుంది. తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత నార్కట్పల్లి వద్దకు వచ్చే వరకు అక్కడ ఈ యొక్క రోడ్ అనేది రెండుగా విడిపోతున్న పరిస్థితి. ఒక హైవేనేమో అద్దంకి వైపు వెళ్తుంది, మరో హైవే విజయవాడ వైపు వెళ్తుంది. సో అక్కడ వాహనాలు అనేవి రెండుగా విడిపోయే అవకాశం అవుతుంది. కొద్దిమంది అద్దంకి మార్గంలో వెళ్ళిపోతారు, కొద్దిమంది విజయవాడ మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అద్దంకి మార్గం దగ్గర కూడా వాహనాలు మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రదేశంలో తర్వాత పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే స్పీడ్గా వాహనాలు వెళ్తుంటాయి కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్గా పంతకి టోల్ ప్లాజా వద్ద మాత్రం వాహనాల రద్దు అనేది కంటిన్యూగా కొనసాగుతూ ఉండేది. వాహనాలు అనేవి పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. కాకపోతే టోల్ ప్లాజా నిర్వాహకులు తీసుకున్నటువంటి చర్యల వల్ల మాత్రము ఆ యొక్క వాహనాలు అనేవి వెంటనే 2-3 సెకండ్ల వ్యవధిలోనే ఆ యొక్క టోల్ ప్లాజా దాటేసేసి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ముందుగా పోలీస్ యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు చేయడం. దీనికి సంబంధించేసి రాచకొండ ట్రాఫిక్ డీసీపీ, అదేవిధంగా చౌటుపల్లి ఏసీపీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సిబ్బందిని కూడా అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టోల్ ప్లాజా నిర్వాహకుల కూడా సహాయం చేస్తూ ముఖ్యంగా టోల్ ప్లాజా వద్ద కూడా పటిష్టమైనటువంటి పోలీసు వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఈ యొక్క టోల్ ప్లాజా దాటేసి బయటకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇదే రద్దీ అనేది రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతూ జరిగింది. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పుల్లారావు, చూస్తూ ఉన్నాము. పండగ కళ అప్పుడే వచ్చేస్తుందని చెప్పొచ్చు. అందరూ కూడా ఊర్లకి ప్రయాణం అవుతూ ఉన్నారు. సో శనివారం ఆదివారం కూడా కలిసి రావడంతో ముందుగానే అందరూ కూడా ప్రయాణానికి సిద్ధమయ్యారు. టోల్ ప్లాజా దగ్గర మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయితే కనిపిస్తోంది. పండగ సందడి మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి. సో సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ విజయవాడ హైవే కళకళలాడిపోతూ కనిపిస్తోంది. హైదరాబాద్లో ఉండే ఏపీ వాసుల కుటుంబాలతో కలిసి అందరూ కూడా గ్రామాలకు పయనమయ్యారు. ఇక పండక్కి సొంతూళ్ల బాట పట్టడంతో ప్రజలతో జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ అయితే కనిపిస్తోంది. సాధారణ రోజుల కంటే 50% ఎక్కువగానే ట్రాఫిక్ పెరిగిందని చెప్పుకోవచ్చు. అటు రాత్రి నుంచే ఎల్బీ నగర్లో బస్సుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మామూలుగానే ఎల్బీ నగర్ పరిసరాలు వాహనాలతో కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సంక్రాంతి హడావిడితో మరింత సందడి వాతావరణం కనిపిస్తోంది. సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అదే అదునుగా ట్రావెల్స్ నిర్వాహకులు మనందరికీ తెలుసు ప్రయాణికుల నుంచి వేలకు వేలు దండుకుంటున్నారు. అయినా కూడా ఎంత రేట్లు పెరిగినా కూడా తగ్గేదే లేదంటూ కూడా ఏపీ వాసులందరూ ఊర్లకి పయనమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే విజయవాడ వైపు వెళ్లే బస్సులతో అటు అమీర్పేట్, ముసాపేట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, మియాపూర్, కుక్కట్పల్లిలోనూ కూడా పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఎల్బీ నగర్ వెళ్దాం. ఎల్బీ నగర్ దగ్గర మా ప్రతినిధి సాగర్ ఉన్నారు. సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, ఎలా ఉంది పరిస్థితి? చాలా మంది అప్పుడే ఊర్లకి పయనం అవుతూ ఉన్నారు. సో ఎల్బీ నగర్ అంటేనే మనకి నార్మల్ గా చాలా ట్రాఫిక్ ఉంటుంది. బట్ ఇప్పుడు అందరూ విజయవాడ, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న క్రమంలో, అక్కడి నుంచి ఊళ్ళకి వెళ్తున్న క్రమంలో చాలా ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది టోల్ ప్లాజాల దగ్గర మొత్తం కూడా. సో అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఎస్ మౌనిష, సంక్రాంతి పండుగ సందడి ఆల్రెడీ మొదలైంది. ఇప్పటికే హైదరాబాద్ నగరం నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే ప్రధాన రహదారి ఎల్బీ నగర్ విజయవాడ హైవే కావడంతో ఇక్కడ ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే ఇటు ప్రయాణికులు సొంతూర్లకు వెళ్లేందుకు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇటు ప్రధానంగా ఇక్కడ ఎల్బీ నగర్ సిగ్నల్ అనేది, ఎల్బీ నగర్ చౌరస్తా అనేది బస్సులు ఒకవైపు బస్ స్టాప్కి సంబంధించినటువంటి సందడితో పాటుగా సొంత వాహనాల్లో కూడా వెళ్ళే ప్రయాణికులు కూడా ఇక్కడి నుంచే కార్లలో వెళ్తున్న నేపథ్యంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ కూడా, రద్దీ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. జనరల్గా ఈ ఏరియా నుంచి ఎల్బీ నగర్ నుంచి ఇటు చౌటుప్పల్ మీదుగా విజయవాడకు వెళ్లే వాహనాలు రోజువారీగా 30 నుంచి 35 వేల వాహనాలు వెళ్తే ఇప్పుడు నిన్న రాత్రి నుంచి అయితే రోజువారీగా పెరిగిన రద్దీ అయితే దాదాపు డబుల్ అయిందని చెప్పుకోవచ్చు. 50 నుంచి 60 వేల వాహనాలు కూడా వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడి నుంచి విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, కాకినాడ, ఇటు పలు ఆంధ్ర ప్రాంతంతో పాటుగా కోదాడ, మిర్యాలగూడ, భద్రాచలం ప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి, అయితే ప్రత్యేకంగా ఆర్టీసీ కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక షెడ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే ఎండ తీవ్రత ఎక్కువ ఒకవేళ ఉంటే మాత్రం వారికి ప్రత్యేకంగా కూర్చునేందుకు సీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు. ఇటు మరోవైపు ప్రయాణికుల భద్రత కోసం ఆర్టీసీ
అధికారులతో పాటుగా పోలీసులు కూడా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఎందుకంటే తెల్లవారుజామున వాహనాలలో వెళ్ళే వారికి మంచు కురుస్తున్న నేపథ్యంలో కూడా వారికి ముందు జాగ్రత్త చర్యలు కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఎల్బీ నగర్ మీదుగా విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం ప్రాంతాలకు వెళ్లే బస్సులు అయితే ఇక్కడ నిలిపి ప్రత్యేకంగా సైనింగ్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. సాగర్, మామూలుగానే మనకి బస్సుల రేటు ఏపీకి వెళ్ళాలంటే కొంచెం హైయే ఉంటాయి బస్సులన్నీ కూడా. బట్ పండగ వచ్చిందనగానే ఇంకా మొత్తం ట్రావెల్స్ వాళ్ళందరూ విపరీతమైన రేట్లు పెంచేస్తారు. ఎంత డబుల్ రేట్ వేసినా కూడా టికెట్ కొనుక్కుని ఊరికి వెళ్తే చాలు పండగకి అన్న ఒక ఇంటెన్షన్తో చాలామంది దాన్ని కూడా లెక్క చేయని సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. సో ఏం చెప్తున్నారు, ఎంత పెరిగాయి బస్ రేట్స్? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఒకసారి. మౌనిషా, మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఇటు వాహనాల రద్దీ పెరగడము, బస్సులలో ప్రయాణం చేసే ప్రయాణికులు ఆంధ్ర ప్రాంతానికి పెద్ద ఎత్తున వెళ్తున్న నేపథ్యంలో ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ సిబ్బందికి సంబంధించినటువంటి ఆగడాలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇటు విశాఖపట్నం వెళ్ళాలంటే దాదాపు 6,000కు పైగా, ఇటు విజయవాడకి వెళ్ళాలంటే 3,000కు పైగా దోపిడీ ప్రైవేట్ ట్రావెల్స్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరికొంతమంది ప్రయాణికులు హాయ్ బ్రదర్, హలో, ఎక్కడికి విజయవాడ అంటున్నా. విజయవాడ ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? టికెట్స్ నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా, అది కన్ఫర్మ్ కాలేదు. సో సడన్గా వస్తున్నాయి, ఇట్లా నేరుగా వెళ్తున్నా. టీఎస్ఆర్టీసీ బుక్ చేసుకున్నా. ఎలా వెళ్తున్నారు అంటే జనరల్గా ఇప్పుడు టీఎస్ఆర్టీసీలో మీరు బుక్ చేసుకున్నారు కానీ ప్రైవేట్కి సంబంధించిన ట్రావెల్స్ అయితే 4,000, 3,500. ఎక్కడికి? టు వైజాగ్. నాది యాక్చువల్లీ వైజాగ్ వెళ్ళాలి, బట్ విజయవాడ బ్రేక్ చేసుకుని వెళ్తాను నేను. సో బికాస్ ఆఫ్ ఫేర్ ప్రాబ్లం వల్లనే ఇట్లా టీఎస్ఆర్టీసీ నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ ట్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మీ ఊరు ఎక్కడ? మాది వైజాగ్. ఎట్లా జరుగుతుంది అక్కడ సంక్రాంతి? సంక్రాంతి అంటే వైజాగ్ అంటే సంక్రాంతి అంతేనా? ఏం స్పెషల్ మీకు గుర్తుండే జ్ఞాపకం? అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్. బంధువు ముక్క అనేది స్పెషల్ అంటారు అక్కడ. మరి యా, అన్నిటికీ ప్రిపేర్ అయిపోయారా? అన్నిటికీ ప్రిపేర్ అయ్యాను. ఇది పరిస్థితి. అంటే ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తే మాత్రం 3 నుంచి 4,000 విజయవాడ వరకే ఎక్కువగా ప్రైవేట్ సంబంధించినటువంటి సిబ్బంది దోచుకుంటున్నారని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి వెళ్ళే వారికి మాత్రం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి ప్రైవేటు బస్సుల విషయంలో కూడా రవాణా శాఖ అధికారులు ఇటు పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఆ బస్సులను సీజ్ చేయడం, వారిపైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తా మాత్రం ఒక సందడి వాతావరణం, పండగ వాతావరణం. కుటుంబ సమేతంగా సొంత ఊళ్ళకు వెళ్లేందుకు ఇటు బస్సుల్లో ప్రయాణం చేయడంతో పాటు కార్లలో, సొంత వాహనాల్లో కూడా తమ లగేజీని ప్యాక్ చేసుకొని తమ కుటుంబాలను కలిసేందుకు సొంత ఊళ్ళకు ప్రయాణమయ్యారు. ఇటు వరుస సెలవులు రావడంతో ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా రెగ్యులర్గా సెలవులు ఉండడంతో, తమ 5 రోజుల సెలవులు ఉండడంతో వారంతా సొంత ఊర్లకు ప్రయాణాలు. బస్సులు కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచే ఈ పరిస్థితి ఉంటే ఇక ముందు కూడా ఈ రోజు నుంచి రద్దీ అయితే ఇంకా 50% ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు. హాయ్ అండి, ఖమ్మం పండగకేనా? ఎట్లా జరుగుతుంది మీ దగ్గర? బాగానే జరుగుతుంది. ఓకే అన్న, ఇది పరిస్థితి. ఒక ఎల్బీ నగర్లో అయితే ఒక పండగ వాతావరణం అనేది సందడి మొదలైంది. కుటుంబ సమేతంగా సంక్రాంతికి ఊరు వెళ్తున్నటువంటి కుటుంబ సభ్యులకు ఇటు ఆర్టీసీ సిబ్బంది దగ్గరుండి బస్సులు ఎక్కిస్తూ కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. అటు పోలీస్ సిబ్బంది కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఈ రద్దీ అనేది పెరిగింది. సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మౌనిషా, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.